హాయ్ ఫ్రెండ్స్, రంజాన్ సీరీస్ డే 11లో ఈరోజైతే వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నా అండి. ఇఫ్తియార్ కోసం ముందుగా దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని శనగపిండి అయితే బేసిన్ ఒక కప్ అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెము కారము, ఒక పావు స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకొని ఇప్పుడు మనకు చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, చిన్నగా కట్ చేసుకున్న చిన్న టమోటా, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో ఆయిల్ గానీ, ఘీ కానీ, బటర్ గానీ ఏదైనా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద గరిటె, 2 గరిటెలు వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగా బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేసుకోవాలా. ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మొత్తము. ఇలా ఫోల్డ్ చేసేసుకొని 2 సైడ్స్ అయితే బాగా కాల్చుకోవాలి మనం. ఇది మీడియం ఫ్లేమ్‌లోనే లో టు మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలండి మనము. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. ఇలాగ 2 సైడ్స్ కాల్చేసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకోవడం. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్